హాయ్ అండి, నేను మీ రాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మొలకల్ని చిగురు బంక లేకుండా ఏ విధంగా ప్రాపర్గా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ పెసలు తీసుకొని చూపిస్తున్నానండి. ఇవే కాకుండా వేరుశెనగ, శనగలు, బఠానీలు ఇలా ఏవైనా యూస్ చేసుకోవచ్చండి. ముందుగా వీటిని 1-2 సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత మంచినీళ్ళు యాడ్ చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. వీటితో మనకు మార్నింగ్ వరకు పని ఉండదు. మార్నింగ్ ఒక బొరకల గిన్నెలో వేసి వాటర్ని వడగట్టేసేయాలండి. వీటిని కొద్దిసేపు ఇలానే వదిలేయండి. అప్పుడు ఏవైనా ఉండే వాటర్ కూడా అన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని నానబెట్టుకున్న పెసల్ని దీని మీద స్ప్రెడ్ చేయాలి. వీటిని ఫ్యాన్ కింద ఒక 5-10 మినిట్స్ అలానే వదిలేయండి. పైన ఉన్న తేమ కొద్దిగా ఆరితే చాలండి. మరీ ఎక్కువగా డ్రై చేయాల్సిన పని లేదు. రాత్రంతా నానాయి కాబట్టి దీంట్లో కొద్దిగా మాయిశ్చర్ ఉంటుంది కదా, వాటితోనే అవి మొలకెత్తుతాయి. ఇలా 5-10 మినిట్స్ ఆరబెట్టుకున్న తర్వాత ఇలా టైట్గా మూట కట్టాలండి. లూజ్గా కట్టద్దు. ఇలా మూట కట్టి గాలి ఆడని ఒక బాక్స్లో కానీ ఒక గిన్నెలో కానీ పెట్టి దాన్ని పూర్తిగా కవర్ చేయాలండి. గాలి మాత్రం లోపలికి పోకూడదు. అప్పుడే మొలకలు తొందరగా వస్తాయి. ఇదంతా మనం నైట్ నానబెట్టి మార్నింగ్ కడుతున్నాం కదా, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి ఇలా మొలకలన్నీ వచ్చేసి ఉంటాయండి. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ప్రతి గింజ కూడా మొలక వచ్చి ఎంత బాగున్నాయి కదా. ఇలా ఫ్రెష్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం వల్ల దాంట్లో ఉండే పోషకాలు కూడా బాడీకి సరిగ్గా అందుతాయండి. మన కోసం మనం కొద్దిగా టైం కేటాయించుకుంటే చాలండి. మన హెల్త్ మన చేతిలోనే ఉంటుంది. ఈ పద్ధతిలో కానీ చేసుకుంటే మొలకలు అసలు చిగురు కానీ బంక కానీ ఏవే కానీ రావండి. మొలకలతో పాటు కొన్ని వెజిటబుల్స్ ఇంకా ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవడం వల్ల బాడీకి అందాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ అందుతాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.